వెల్కమ్ టు స్టూడియో ఇన్ తెలుగు. రాష్ట్ర భవిష్యత్తును ఆలోచించి ప్రజలందరికీ సంక్షేమ అభివృద్ధిని అందించాలనే సంకల్పంతో వ్యవహరించే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎందరికో ఆదర్శంగా నిలుస్తున్నారని, అలాంటి వ్యక్తిని మళ్లీ ముఖ్యమంత్రిని చేసుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని బీసీ సంఘాల జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య అన్నారు. ఆత్మకూరు ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి ఆధ్వర్యంలో మున్సిపల్ పరిధిలోని శ్రీధర్ గార్డెన్స్ లో నియోజకవర్గ స్థాయి బీసీల ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్ కృష్ణయ్య మాట్లాడారు. అందరికీ నమస్కారం. ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ ఎంతో ఎదురు చూసే మేనిఫెస్టో మన ముఖ్యమంత్రి గారు రిలీజ్ చేయడం జరిగింది. గత 5 సంవత్సరాల నుంచి మన ముఖ్యమంత్రి గారు ఏ విధంగా ముఖ్యమైన ఆలోచనతో ఆంధ్రప్రదేశ్ ముందు కొనసాగాలంటే పేదరికం తగ్గాలి అనే ఆలోచనతో రకరకాలుగా రిఫార్మ్స్ తీసుకొచ్చు. ఎడ్యుకేషన్లో కానీ, హెల్త్ కేర్లో కానీ, అగ్రికల్చర్లో కానీ, అంటే విద్య, వైద్యం, వ్యవసాయం అయినా కానీ అన్ని ఫీల్డ్స్లో రిఫార్మ్స్ తీసుకొచ్చేసి పేదరికం తగ్గించడానికి ఎంతో ఫలితమై ఈ 5 సంవత్సరాల్లోనే ఆంధ్రప్రదేశ్ నంబర్ 14 నుంచి జీడిపి గ్రోత్లో నంబర్ 4కి వచ్చింది. ఇండస్ట్రియల్ గ్రోత్లో ఆల్మోస్ట్ ఆల్ నంబర్ 2లో ఉంది. మన అగ్రికల్చర్ గ్రోత్లో నంబర్ 2 పొజిషన్కి వచ్చేసింది. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో నంబర్ 1 వచ్చేసింది. ఎడ్యుకేషన్ రిఫార్మ్స్లో డ్రాప్అవుట్లో ఆల్మోస్ట్ ఆల్ కేరళతో పాటు లోవెస్ట్ డ్రాప్అవుట్ రేట్ ఇన్ ద కంట్రీ అని వచ్చింది. చేసిన రిఫార్మ్స్ వల్ల ఆ రిజల్ట్స్ ఆ విధంగా అవపడతారు. ఈ సక్సెస్ భావిస్తూ ఇవన్నీ చూసి మళ్ళీ ఈ 5 సంవత్సరాలు కూడా ఇదే విధంగా కొనసాగుతూ ఇంకా ప్రజలకు ఇంకా ఎక్కువ మేలు చేయాలని చెప్పేసి ఈరోజు మేనిఫెస్టో రిలీజ్ చేయడం జరిగింది. ఎగ్జాంపుల్గా అమ్మ ఒడి 15,000 నుంచి 17,000 తీసుకొచ్చారు. అదేవిధంగా చేయూత 18,500 నుంచి 30,000 దాకా తీసుకొచ్చారు. రైతు భరోసా కూడా ఒక 2,000 పెంచారు. చేనేత కార్మికులకి డబుల్ చేశారు. 1,20,000 నుంచి 2,40,000 చేశారు. అదేవిధంగా డ్వాక్రా మహిళలందరికీ 3 లక్షల దాకా లిమిట్ తీసుకుపోయి ఉన్నారు. ఈ విధంగా మిగతాదన్నీ చూసుకొని స్కిల్ డెవలప్మెంట్ మీద కూడా ఎక్కువగా దృష్టి పెట్టి ప్రతి కాన్స్టిట్యున్సీలో, ప్రతి నియోజకవర్గంలో ఒక స్కిల్ హబ్ కూడా తయారు చేయాలని చెప్పేసి ఈ మేనిఫెస్టో నిర్ణయం తీసుకున్నారు. మిగతా ప్రాజెక్ట్స్ బిగ్ ప్రాజెక్ట్స్ అంతా ఈ 5 సంవత్సరాల్లో కంప్లీట్ చేస్తామని చెప్పి కూడా హామీ ఇచ్చారు. అంటే మనకు ముఖ్యంగా ఆత్మకూరులో హై లెవెల్ కెనాల్, నారంపేట ఇండస్ట్రియల్ జోన్, రైల్వే లైను, మన నడుకుర్తి శ్రీకాళహస్తి లైన్, ఈ పెద్ద ప్రాజెక్ట్స్ ప్లస్ మన రోడ్డు అక్కడ బద్వేల్ నుంచి కృష్ణపట్నం డైరెక్ట్ లింకేజ్ రోడ్డు, ఈ పెద్ద ప్రాజెక్ట్స్ కూడా పూర్తి చేస్తారని చెప్పేసి హామీ ఇచ్చారు. కాబట్టి మేమందరం ఎప్పుడు మన ముఖ్యమంత్రి గారు రుణపడి ఉంటాం. ఇది ఎందుకంటే చిన్న విషయం కాదు. మీరందరూ చూస్తే భారతదేశంలోనే ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి పెద్ద ఘనత ఉంది. మేనిఫెస్టోలో 99% అమలు చేసిన చీఫ్ మినిస్టర్ మన జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి ఆయన ఏం చెప్పినా కానీ సత్యం అని చెప్పేసి తప్పకుండా ఎన్ని కష్టాలైనా సమస్య ఉంది చేస్తారా చెప్పండి. అయిపోయిన తర్వాత ఆయన తప్పకుండా చేస్తాడని చెప్పి మేమందరం భావిస్తున్నాం. తప్పకుండా వచ్చే 5 సంవత్సరాలు కూడా పెద్ద ఎత్తున ప్రజలందరికీ ఆంధ్రప్రదేశ్ జీడిపి కానీ, జిఎస్టీ కానీ అన్ని విధాల్లో గ్రోత్ ఎక్కువగా ఉంటుందని చెప్పేసి నేను భావిస్తున్నాను.